హాయ్ హలో అందరూ ఎట్లున్నారు మంచిగా ఉన్నారా మేమైతే చాలా బాగున్నాము మళ్ళొక్క మినీ బ్లాగ్తో మేము ముందుకైతే వచ్చేసాను ఇప్పుడు మనకి దీపావళి ఫెస్టివల్ ఉంది కదా సో మా హస్బెండ్ వాళ్ళ ఆఫీస్లో అయితే ఎవ్రీ దీపావళికి వాళ్ళకి స్వీట్ బాక్సెస్ అండ్ కొన్ని గిఫ్ట్స్ అయితే ఇస్తారనమాట సో ఎవ్రీ ఇయర్ లానే ఈసారి కూడా మా హస్బెండ్ ఒక్క బ్యాగ్తో కాకుండా 2 బ్యాగులు తీసుకుని అయితే ఇంటికి వచ్చినాడు సో ఈసారి మా ఆయన గిఫ్ట్లు గట్టిగా తీసుకొచ్చినది అయితే నేను అనుకున్నాను అవన్నీ ఒకసారి ఓపెన్ చేసి చూద్దామని చెప్పి ఓపెన్ చేశాను ఫస్ట్ ఈ చిన్న బ్యాగులో అయితే అన్ని డ్రై ఫ్రూట్స్ అనమాట డ్రై ఫ్రూట్స్తో పాటు చాక్లెట్స్ కూడా ఇచ్చినారు డ్రై ఫ్రూట్స్ వచ్చేసి కిస్మిస్ బాదం పిస్తా జీడిపప్పు ఇవైతే ఉన్నాయి ఇంకా మా పిల్లలైతే ఇవి ఏమి తినరు నేను కూడా ఏం తినరు చాక్లెట్స్ అయితే రాగానే ఫస్ట్ అయితే కంప్లీట్ చేసినారు అసలు ఎవ్రీ ఇయర్ స్వీట్ బాక్స్ ఇస్తారు ఈసారి అయితే డ్రై ఫ్రూట్స్ ఇచ్చినారు స్వీట్ బాక్స్ అయితే తెచ్చిన ఒక 5 మినిట్స్కి అయిపోయేది ఇవి అయితే చూడాలి ఇంకొక నెల 2 నెలల వరకు కూడా అట్లే ఉంటాయి సో ఇవి అనమాట ఈసారి ఇచ్చిన స్వీట్స్కి బదులు డ్రై ఫ్రూట్స్ ఇచ్చినారు నెక్స్ట్ ఇంకో బాక్స్ వచ్చిండే ఆ బాక్స్లో అయినా స్వీట్స్ ఉన్నాయేమో అనుకున్నాము అది కూడా ఇలా ఊపి చూస్తే అందులో కూడా డ్రై ఫ్రూట్స్ ఉన్నట్టున్నాయి సో అది ఇంకా మేము ఓపెన్ చేయలేదు ఇందులో కూడా డ్రై ఫ్రూట్సే ఉన్నాయి స్వీట్స్ కంటే డ్రై ఫ్రూట్సే చాలా హెల్దీ సో మనకేమో హెల్దీ ఏవి తినబుద్ధి కావు కదా మనకు అన్ని అన్హెల్దీగా తినబుద్ధి అయితే నేను మా ఆయన స్వీట్ బాక్స్ తీసుకొస్తానైతే ఎంతో ఎదురు చూసాను ఎందుకంటే నాకు స్వీట్స్ అంటే అంత పిచ్చి బట్ చాలా డిసప్పాయింట్ అయ్యాను నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే ఇది ఒక గిఫ్ట్ ఇచ్చినారు ఈ గిఫ్ట్ కూడా అసలు మాకు యూజే కాదు యూజ్లెస్ గిఫ్ట్ ఇది వచ్చేసి కాఫీ మేకరు అంటే కాఫీ తాగే వాళ్ళు యూజ్ చేస్తారు మేబీ కాఫీ తాగే వాళ్ళు కూడా దీన్ని యూజ్ చేయరేమో ఎందుకంటే ఆ ఫ్లగ్ పెట్టి ఇదంతా కాఫీ చేసే బదులు డైరెక్ట్ పాలు వేడి చేసుకొని గ్లాస్లో కాఫీ పౌడర్ వేసుకొని స్పూన్తో కలుపుకుంటూ అయిపోతుంది అనుకొని ఈజీ మెథడ్ వెతుక్కుంటారు బట్ ఇదైతే ఎవరు నాకు తెలిసి అయితే చాలామంది ఎవరు యూజ్ చేసుకోరేమో బట్ ఏం చేద్దాం వాళ్ళు ఇచ్చినారు కదా యాక్సెప్ట్ చేయాలి చూద్దాం ఫ్యూచర్లో ఎప్పుడైనా మనకు కూడా యూజ్ అవుతుందేమో అసలు దీన్ని ఎలా వాడతానని కూడా నాకు ఏం తెలియదు వాడాలనుకున్నప్పుడు యూట్యూబ్లో చూసి వాడతా ఇంకా అంతే దీని మీద కాస్ట్ వచ్చేసి 2000 ఎబో ఉంది 2090 రూపీస్ సంథింగ్ ఎంతో ఉంది ఒకసారి నేను అది కూడా మీకు వీడియో పెడతాను అంత కాస్ట్ అనిపించింది దానికి బదులు ఇంకా వేరే ఏమైనా మంచి యూజ్ అయ్యేది ఇస్తే బాగుండు అనిపించింది ఇది బ్రీవేస్టర్ కాఫీ మేకర్ అంట కాస్ట్ వచ్చేసి 2195 ఉంది నాకు తెలిసి వీళ్ళకి డిస్కౌంట్లో కొంచెం తక్కువనే ఇచ్చారేమో అందరికి ఇక నేను వీడియో తీసుకుంటుంటే మా హస్బెండ్ మా పిల్లలు అయితే నాకు ఒక్క చాక్లెట్ కూడా మిగిలియకుండా మొత్తం అయితే తిన్నారు ఎట్లీస్ట్ స్వీట్లు ఇవ్వలేదు ఒక చాక్లెట్ అయినా తిందాం అనుకున్నాను అది కూడా నాకు ఇవ్వలేదు ఏం చేద్దాం ఇంకా సో ఎవ్రీ ఇయర్ స్వీట్ బాక్స్ అయితే అసలు కొనకపోయే వాళ్ళము మా హస్బెండ్ వాళ్ళు బ్యాంకులో ఇస్తే అదే దేవుని దగ్గర పెట్టేసి మేమైతే తినేవాళ్ళం అనమాట సో ఇంక ఇయర్ కొనకైతే తప్పదు ఖచ్చితంగా కొనాలి దేవుని దగ్గర పెట్టడానికైనా సో ఇదన్నమాట టుడేస్ మినీ వ్లాగ్ ప్లీజ్ లైక్ ద వీడియో ఇఫ్ యూ లైక్ ద వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ప్లీజ్ సపోర్ట్ మీ అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో